ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలోనికి మనము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. దేవుడు మనలందరినీ కూడా ఈ యొక్క వాక్య భాగం ద్వారా దీవించాలి. ఈ సమయాన్ని మనం దేవుడికి ఇచ్చాము. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మనకు రావాల్సింది ఏమిటి అంటే దీవెన. మీరు అందరూ అనుకోవాలి, నేను దీవెన కొరకు వచ్చాను, ఆశీర్వాదం కొరకు వచ్చాను, స్వస్థత కోసం వచ్చాను, రక్షణ కోసం వచ్చాను, గొప్ప విడుదల కొరకు వచ్చాను. యేసు ప్రభువా, నీ వాక్యాన్ని వింటున్నాను. అతి సామాన్యముగా ఏదో అందరూ చేసినట్టుగా కేవలం ఏదో చెవులతో వినేయడం కాదు. మీరు వినవలసింది ఆత్మతో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోవాలి. వాక్యం ద్వారా మనం బలపరచబడాలి. ఇది ప్రతిరోజు ఒక అవకాశం. దేవుడి సన్నిధిలో మనం ఇక్కడ కూర్చోవడం ఒక మంచి అవకాశం. ఈ సన్నిధిని దేవుని వాక్యం విని మనం దీవించబడడానికి దేవుడిచ్చినటువంటి మనకి ఒక అవకాశం. ఈ అవకాశాన్ని మనం ఏం చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు. ఈ రోజున లూకా సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 10th చాప్టర్ 10వ అధ్యాయము 39వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవుడికి మహిమ చెప్పండి. ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారు? మరియా. యేసు ప్రభువారు ఒక కుటుంబాన్ని ప్రేమించి ఆ కుటుంబానికి ఆ ఊరు వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో బస చేయడం అనేది జరుగుతూ ఉండేది. ఆ కుటుంబము మరి ఏదో కుటుంబం కాదు, కానీ మరియా, మార్తా, లాజరు కుటుంబము. ఇప్పుడు ఈ కుటుంబంలోనికి యేసు ప్రభు వచ్చిన తర్వాత మనకు ప్రత్యేకంగా కనబడుతున్నటువంటి సహోదరి పేరు మరియా. మరియమ్మ యేసు పాదముల యొద్ద కూర్చుండి ఏం చేస్తుందట? బోధ వినుచుండెను. ఏం చేస్తుందటండి? బోధ అంటే దేవుడు చెప్పుతున్నటువంటి మాటలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్తున్న మాటలు దేవుడు పాదాల దగ్గర వింటూ ఉన్నది. ఇప్పుడు అతి సామాన్యమైన ఆ సహోదరి యేసు పాదాల దగ్గర వాక్యం వినటం, యేసయ్య చెప్తున్నటువంటి బోధ ఏంటంటే అది బోధ వినడం మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అందుచేత మీరు దేవుడి చేత బోధించబడ్డానికి మీరు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా ఆయన పాదాల దగ్గర మీరు సహవాసం చేయాలి. ఆయన సంఘంలోనికి మీరు వచ్చి ఆయన బోధ వినాలి. ఆయన బోధిస్తారు. ఆయనే మన బోధకుడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఆయన మన మంచి బోధకుడు. ఆయనకు మనం ఏమి చేయాలి అనేది వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి అవకాశం ఉంది. వాక్యం ద్వారా మాట్లాడడానికి అవకాశం ఉంది. మనము ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది రకరకాలుగా దేవుడు మాట్లాడతాడు. మీకు ఒక దర్శనం రావచ్చు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. దైవజనుడి ద్వారా మాట్లాడతాడు. ఈ మాటల్ని ఇంగ్లీషులో ఇన్స్ట్రక్షన్, లేకపోతే టీచింగ్, లేదంటే వర్డ్స్ అంటే పదాలు అని ఉన్నాయి. ఏదైనా కూడా దేవుని పాదాల దగ్గర దేవుడు చెప్పే బోధన వినడం మనకు ఆశీర్వాదమని మీరందరూ తెలుసుకోవాలి. మొట్టమొదటిది యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనంలో యేసయ్యే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఒక మాట. ఏమని అంటే, నేను చెప్పేది నా బోధ కాదు, నా మాటలు కాదు, నేను నా తండ్రి చెప్పిందే మీకు చెబుతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. యేసయ్య చెబుతున్నటువంటి మాటలు భూలోకంలో ఆయన అప్పటి మనుషులు యేసు ప్రభువును దేవుడిగా గ్రహించుకోలేకపోతున్నారు. ఆయన్ని దేవుడి కుమారుడిగా తెలుసుకోలేకపోయారు. అప్పుడు వాళ్ళతో ఆయన అంటాడు,
నేను చెప్పేది నా తండ్రి బోధే. బోధల్లో చాలా రకాలు ఉంటాయి, అన్నీ మంచి బోధలు కాదు. ప్రతి ఒక్కరు చెప్పేది మంచి బోధ కాదు. అందరూ చెప్పేది దైవ బోధ కాదు. చాలామందికి ఇదేని అదేని చెప్తూ ఉంటారు, అది బోధే, కానీ అది దేవుడి బోధ కాదు. దేవుడు అంటున్నాడు, నేను నా తండ్రి చెప్పవలసిందే నేను మీకు చెబుతున్నాను. అంటే యేసయ్య చెప్పింది తండ్రి బోధ. మరియం ఎక్కడుందండి? యేసయ్య పాదాల దగ్గర బోధ వింటూ ఉన్నది. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? దేవుని పాదాల దగ్గర మీరు కూడా. మరి దేవుడి పాదాలే కదా, భూమి ఆయన పాదపీఠమే కదా, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. మీరు ఎక్కడ వింటున్నారు? మీరు దేవుడి సన్నిధిలో దేవుడి పాదాల దగ్గర దేవుడు బోధ వింటున్నారు. ఇప్పుడు మరియమ్మ గురించి దేవుడు ప్రత్యేకంగా ఈ లేఖనంలో రాశారు ఈ విధంగా. అంటే ఇప్పుడు మీరు కూర్చోవడం వల్ల మీ గురించి దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించేదను, నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. దేవుని యొక్క బోధ మీరు వినటం వల్ల మీరు దీవించబడతారనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదని సంఘములన్నిటికీ నేను హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా చెబుతూ ఉన్నాను. ఎప్పుడు దేవుడి బోధను కొట్టివేయవద్దు. వాక్యం చెబుతుంది, ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన యవ్వనస్తుడిగా ఉంటుండగానే ఆయన దేవుని యొక్క వాక్యాల్ని, దేవుని యొక్క మర్మాలను, జరగబోయేవి చెబుతూ వచ్చేవారు. ఆ సమయంలో మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనం చూసినప్పుడు ఈయన బోధ కొత్తగా ఉన్నది అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని బోధల గురించి నేను మాట్లాడుతున్నానో మీరు లెక్క పెట్టుకోవాలి. మరియా యేసు పాదాల దగ్గర కూర్చుండి బోధ వింటుంది. బోధ యేసయ్య అన్నారు, నా తండ్రి చెప్పిందే నేను మీకు బోధిస్తున్నాను. తండ్రి బోధ, తండ్రి చిత్తం ఏమిటో సకల జనులకు తెలియజేయడానికి యేసయ్య నిలబడ్డారు. కనుక నేను నా స్వతహాగా నేనేం బోధించడం లేదు, నా తండ్రి బోధనే మీకు తెలియజేస్తున్నాను. నా తండ్రి మీ ఏది చెప్పాలని కోరుకుంటున్నాడో అదే మీకు బోధిస్తున్నాను అని ఆయన అన్నారు. అంతేకాదు, ఈయన వాక్యం చెబుతుంటే అప్పటి జనులందరూ కూడా అనుకున్నారు, ఈయన కొత్తగా బోధిస్తున్నారే బోధ. ఈయన బోధ ఎలాగుందట? కొత్తగా ఉందే. ఎందుకు కొత్తగా ఉందనుకున్నారంటే వారు పైనున్న వాటికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చేవారు. పైనున్న వాటికి దేవుడు యేసయ్య అంతరంగాన్ని గురించి ఎక్కువ రెండు చేతుల పైకెత్తి దేవుడి స్తోత్రం చెప్పండి. యేసయ్య అంతరంగానికి ప్రత్యేకత ఇచ్చారు. ఆయన అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అప్పటి వరకు వారు బోధలు ఏమిటంటే వారు ఏ బోధను వారు వెంబడించేవారంటే, జాగ్రత్తగా వినండి, వారి పాపాల గురించి గొర్రె పిల్లలను, ఎద్దులను వారు బలి ఇవ్వటం మాత్రమే వారికి తెలుసు. ఆ విధంగా వారు బోధించబడ్డారు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలు, అప్పటి ప్రజలు, వాళ్ళ యొక్క ట్రెండ్ ఏమిటి అంటే వారు పాప క్షమాపణ గురించి బలులు ఇచ్చేవారు. ఇప్పుడు యేసయ్య నేనే మీ కొరకు బలి అయిపోతానని చెబుతూ వచ్చాడు. బోధల్లో ఎన్ని రకాల బోధలు ఉన్నాయో చూడండి. అందుకని ఆనాటి ప్రజలకు యేసయ్యని వెంబడించేవారు కానీ, యేసయ్యని ఫాలో అయ్యేవారు కానీ, ఈయనంత కొత్తగా చెప్తున్నాడు ఏమిటి? విశ్రాంతి దినాన్ని ఆయన ఏం చేసేవాడట? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు చేసేవాడు. అప్పుడు విశ్రాంతి దినం అంటే అసలు ఏం పని చేయకూడదు, అందరూ కూడా మరి దేవుడి సన్నిధిలో మాత్రమే ఉండాలి అని ఒక నిబంధన ఉండేది. వాళ్ళకి అంత మట్టుగా తెలుసు, విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు, దేవుని ఆరాధించాలనేది మాత్రమే తెలుసు ఆనాటి ఇశ్రాయేల్కి. ఇప్పుడు యేసయ్య వచ్చిన తర్వాత ట్రెండ్ ఏం మారింది అంటే, ఆయన ఒక మాట అన్నాడు, జాగ్రత్తగా వినండి, నేను విశ్రాంతి దినానికే ప్రభువును. హల్లెలూయా.
మీరు విశ్రాంతి దినం గురించి ఆలోచిస్తున్నారు, కానీ విశ్రాంతి దినానికి నేను ఐఎమ్ మాస్టర్, నేను ప్రభువును. విశ్రాంతి దినాన్ని నేను స్వస్థపరిస్తే అది మీరు తప్పుగా భావిస్తున్నారు. ఆయన చేసే పనులు వాళ్ళకి తప్పుగా కనబడుతున్నాయి. యేసయ్యని ఎందుకు సిలువేయమన్నారు అనుకుంటున్నారు? ఈయన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తప్పుతో పట్టిస్తున్నాడు, ఈయన కొత్త బోధ బోధిస్తున్నాడు. యేసుప్రభు కొత్త బోధ కాదు, మనల్ని కొత్త మనుషులు చేయడానికి ఆయన మానవ రూపంలో తండ్రి బోధను, తండ్రి అంతటను అందరూ మారు మనసు పొందాలి అని ఆయన అనుకున్నాడు. కాబట్టి తన ప్రియ కుమారుని లోకానికి పంపించారు. యేసయ్య ఎందుకు వచ్చారు? ఇప్పటికీ కూడా చాలామంది తండ్రినే వెంబడిస్తున్నారు, యెహోవానే నమ్ముతున్నారు. యెహోవా సాక్షులని, యెహోవా విట్నెస్ అని, మాకు తండ్రి బోధ మాకు కావాలి, ఇంకా తండ్రి మెస్సేజ్ని పంపించలేదని ఇశ్రాయేలు ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఎంత మూర్ఖత్వంలో ఉన్నారో చూడాలి. ప్రపంచ ప్రజలందరూ యేసుక్రీస్తు వెలుగులోకి వచ్చేశారు. మీరందరూ తెలుసుకోవాలి, బోధ అంటే ఏదో 2 మాటలు 2 పాటలు కాదు. ఆయన దేనికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడంటే, మీరు విశ్రాంతి దినానికి ఇచ్చారు. విశ్రాంతి దినం కాదు, విశ్రాంతి దినానికి నేను ప్రభువును. హల్లెలూయా. ఇప్పుడు మేస్టార్ ఉన్నారు. మేస్టార్ ఏం చెప్తారు? పాఠాలు చెప్తారు. ఓకేనండి. ఇప్పుడు మేస్టార్ గొప్ప, పాఠం గొప్ప? మేస్టారే గొప్ప. పాఠం కూడా గొప్పే, కానీ ముందెవరు? హల్లెలూయా. ముందెవరు అంటే మాస్టర్. ఎందుకంటే మాస్టర్ పాఠం చెప్తారు మనకి. ఇది మన జీవితాల్లో కూడా ప్రాధాన్యత ఎలా ఇవ్వాలి అంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అంటే మొదట 2, 3, 4 చాలా ప్రిఫరెన్స్లు ఉంటాయి, కానీ మొదట పెళ్లి వేడుకలను వెతకండి అని లేదు. మొదట వివాహ భోజనాలు ఎక్కడ పెడుతున్నారో వెతకమని లేదు. మొదట వ్యాపారం ఎక్కడ చేసుకోవాలో వెతకమని లేదు. మొదట నా నీతిని, మొదట నీ కుటుంబం ముఖ్యమే, నీ వ్యాపారం ముఖ్యమే, నువ్వు చేయవలసిన పని ముఖ్యమే కాదని దేవుడు అంటలేదు, నేను అంటలేదు, ఎవరు అంటలేదు. కానీ మొదట 2 మొదటి మాట, మొదటగా మనం దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి వెతకాలి, దేవుడికి మొదటగా ఇవ్వాలి. మీరు సోంపులోను మళ్ళీ జీలకర్రలోనూ దశంభాగం ఇస్తున్నారు, కానీ మీ హృదయాలు మత్సరముతో నిండిపోయాయి, అజితేంద్రియంతో నిండిపోయాయి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని అప్పుడు యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, స్క్రైబ్స్ అంటారు. వీరి యొక్క అజమాయిషి ఎక్కువగా ఉండేది. మందిరం అంటే చాలా గొప్పగా భావించేవారు. మందిరం కంటే మందిరములో పూజింపబడవలసిన దేవుడు గొప్ప. మందిరం గొప్పది కాదని కాదు అర్థం, మందిరం గొప్పదే, కానీ మందిరం కంటే దేవుడు ఇంకా గొప్ప. విశ్రాంతి దినానికి ప్రభు అయిన డబ్బు ఇచ్చినోడు గొప్ప, డబ్బు గొప్ప? డబ్బు ఇచ్చినోడే గొప్ప. డబ్బు గొప్ప కాదని కాదు, డబ్బు అవసరం, డబ్బు పెడితేనే అన్నీ వస్తాయి, కానీ డబ్బు ఇచ్చేవాడు ఉండాలి కదా. ఎవరు గొప్ప? అది కనుక మనం మొదట ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనుదిన జీవితంలో. క్రైస్తవ జీవితం అంటే ఇక్కడ 3-4 ముచ్చట, ఇక్కడ వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదమ్మా. వాక్యాన్ని అవలంబించడం అవసరము. ఏం చేయాలమ్మా? వాక్యాన్ని ఏం చేయాలి? అవలంబించాలి, అంటే ఫాలో అవ్వాలి. మనం విన్నది ఇంప్లిమెంట్ చేయాలి.
ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇక్కడ? టెస్ట్ చేసుకోవాలి. నేను ఇంప్లిమెంట్ చేస్తున్నానా? దేవుడు ఎందుకు బోధిస్తున్నాడు అంటే మీరు ఇంప్లిమెంట్ చేయవలసింది చాలా ఉంది. అంటే మీరు ఫాలో అవ్వాల్సింది, మిమ్మల్ని బట్టి ఇతరులు దేవుణ్ణి ఫాలో అవ్వాల్సింది చాలా ఉంది. రాజ్యం చాలామంది ప్రజలు ఉన్నారు. వాక్యం చెబుతుంది యేసయ్య పాదాల దగ్గర ఏం చేస్తుందట? బోధ వింటుంది. ఆయన అంటున్నాడు, ఇది నా తండ్రి బోధే కానీ నేను చెప్తున్నానని మీరు అనుకుంటున్నారు. అందరూ యేసయ్యని సెపరేట్గా చూస్తున్నారు. ఆయన అంటాడు, తండ్రి నేను ఒకటే, నా తండ్రి చెప్పిందే నేను చెప్తున్నాను. హల్లెలూయా. మీరు తండ్రిని విడదీసి నన్ను విడదీస్తున్నారని ఆయన అంటున్నాడు. మరి ఇశ్రాయేలు ఏం చేశారు? ఈయన బోధ కొత్తగా ఉంది, కొత్త బోధ అంటున్నారు. కొత్త బోధ కాదు, కొత్తగా బోధ మనం మారడానికి ఆయన మనతో చెప్పినటువంటి బోధ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. ఆయన బోధిస్తుంటే వినండి అమ్మ జాగ్రత్తగా. మార్కు సువార్త 1:22లో ఏముందంటే, ఆయన బోధిస్తుంటే యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఏమయ్యారట తెలుసా? ఆశ్చర్యపోయారట. ఏం పడ్డారట అండి? ఆశ్చర్యపడ్డారట. అంటే ఆయన బోధకి ఏం పేరు పెట్టచ్చు మీరు? ఆశ్చర్యపరిచిన బోధ. ఎటువంటి బోధ అండి? ఆయన పేరేమిటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మనం పాట పాడతాంగా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన. ఏదైనా కూడా ఆయన దగ్గర ఆశ్చర్యంగా జరుగుతాయండి. మీరు అనుకోరు, నేను అనుకోను. హైలీ ఇంపాసిబుల్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన భుజములపై రాజ్యభారం ఉండును. ఆయన చేసిన క్రియలు ఆశ్చర్యంగా ఉంటాయి. ద్రాక్షరసం అయిపోయిందంటే, అయితే నేను మార్కెట్లో ఫోన్ చేసి చెప్తాను, లేదంటే నాకు పలానా వ్యక్తి తెలుసు, యేసయ్య మీరు నా కుమారుడికి చెప్తే ఆయన అన్నీ ఏర్పాటు చేస్తాడు, ఆయనకి అన్ని వ్యాపారస్తులు తెలుసు అని అంటలేదు మరియమ్మ. ఆయన చెప్పినట్లు మీరు చెయ్యండి. హల్లెలూయా. నేను చెప్తుంది కూడా అంతే. మీరు మందిరానికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వద్దు. మందిరం అనేది 2, 3, 4 ఏ స్థానంలో వస్తుందో తర్వాత మాట్లాడుకోవచ్చు. దైవజనుడు కాదు గొప్ప, దైవజనుడు గొప్ప కాదు. కొంతమంది ఇంకా నా ఎంత వ్యక్తి లేదనుకుని డాక్టరు, బిషప్పు, రెవరెండు, 22, 32, పాస్టర్ గారు, బ్రదర్ గారు, అపోస్తులుడంట. ఎవడున్నాడండి అపోస్తులుడు ఈ కాలంలో అని పేరు పెట్టుకుని దొంగ అపోస్తులుడు నువ్వు. నీ జాతకం ఎవడికి తెలియదు, దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? పోలీస్ స్టేషన్కి వెళ్తే అతని మీద ఉన్న కేసులు బయటపడతా. నేను చెప్తున్నాను. భర్త వెళ్ళిపోయినప్పుడల్లా భార్య ఒంటరిగా ఉంటున్నప్పుడల్లా ఇంట్లోకి దూరేవాడంట. ఇతనికి అనుమానం వచ్చి ఒకసారి, అతనికి అనుమానం ఏదో వచ్చింది ఒకసారి. సరే నేను మరి మెడికల్ రిప్రజెంటేటివ్, నేను ఊరు వెళ్తున్నాను విశాఖపట్నం, నేను రావటం లేవు, 2-3 రోజులు పడవచ్చు, చెప్పలేమన్నాడట. సరే అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయిందాడు. సరే వచ్చేటప్పటికి మనోడు లోపల ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. ఆవిడ పాలిస్తుందట గ్లాసులో, అది తాగుతున్నాడంట. ఇంతకీ ఆవిడకి తెలియకుండా ఇతను మంచం కింద నెక్కి ఉన్నాడు అసలు భర్త. ఎవరికి తెలియదు జాతకం అంటే? మనకు మనం రంగు వేసేసుకున్నంత మాత్రాన మనం గొప్పలు అవ్వం. అందుచేత నేను చెప్తున్నాను, నాకు కాదు కదా, ఎవరికి మీరు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి మాత్రమే ఇవ్వాలి. నేను ఖచ్చితంగా చెప్తాను. నాకు నమస్కారం పెట్టమని చెప్పను, నాకు సాగిలిపడి నమస్కారం చెప్పను, నేను అపోస్తులని చెప్పను, నేను ఆశ్చర్యపోయే కార్యాలు చేస్తానండి, నేను ప్రార్థన చేస్తాను రండి అని నేను ఏమీ చెప్పను. ఎందుకో తెలుసండి, దేవుడు ఒక్కడే గొప్పవాడండి. మనం దేవుడే పూజించాలా. మందిరం కాదండి. మందిరం ఏముందండి? ప్రక్కలని రుచి కొడితే మొత్తం గోళ్ళని పోతాయి. మందిరం గొప్ప ఏంటి? నీ మందిరం గొప్ప. దేవుడు నివసించడానికి నీలో దేవుడే కట్టుకున్న ఆ గుడి గొప్ప. హల్లెలూయా. అవునా కాదా? ఎంతమంది మీరు ఏకీభవిస్తారని చెప్తున్న మాటలు? ఇది కొత్త బోధగా అనిపించింది వాళ్ళందరికీ. తప్పులన్నీ చేసేసి బలులు ఇచ్చేయడం వాడికైపోయింది.
ఎవడు తప్పు చేసేసి వాడు 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 బలులు ఇచ్చేస్తున్నాడు కాదయ్యా. ఎంతకాలంలో మీరు బలు ఇస్తారు? ఎంతకాలం తప్పు చేస్తారు? అమ్మా, నువ్వు మరలా పాపంలోకి దిగొద్దని దేవుడు చెప్పలేదా? ఇది కొత్త బోధ అయిపోయింది వాళ్ళకి. హల్లెలూయా. నువ్వు తప్పు చెయ్యకో, ఎందుకంటే నీ పాపాలు నేను ఏం చేశాను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుడు క్షమించాడండి, క్షమించే దేవుడు. ఈ కొత్తగా దేవుడు చేశాడు మనకి కొత్తదనం. ఈ కొత్తదనం నీ జీవితం, నీ హృదయంలోనే కాదు, నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా చేయగలడు. నేను చెప్పింది ఏంటంటే జాగ్రత్తగా వినండి. మీరు అనుకోవచ్చు నా బతుకేం మారలేదండి. నీ బతుకు మారాలి అంటే నేను బాగా క్లియర్గా చెప్తున్నాను, సర్వ సంఘాలకు సర్వ విశ్వాసులకు చెప్తున్నాను. మన బ్రతుకులో మన కుటుంబం అన్నీ మారాలి అంటే మొదట మారిన మనసుతో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. పగిలిన హృదయముతో పాట పాడుమా, విరిగిన మనసుతో, పగిలిన హృదయముతో పాట పాడుమా, విరిగిన హృదయం. దేవుడికి స్తోత్రాలు. ఏమీ లేదండి, ఒక మనసు మార్చుకుని, దేవా ఎంతకాలం నేను రోతలో బతికాను, ఇది మీకు అయ్యి ఉండొచ్చు, మీకు కాకపోవచ్చు. ఇది మనం వీడియోల ద్వారా, అనేక టీవీ ఛానల్ ద్వారా అనేక మంది వేల సబ్స్క్రైబర్లు మన యొక్క వాక్యాన్ని చూస్తున్నారు కాబట్టి ఇది సర్వలోకానికి వెళ్తుంది. అమెరికా నుండి ఆంధ్రప్రదేశ్ వరకు, తెలంగాణ నుండి ప్రతి దేశం మన యొక్క వీడియోలు వెళ్తాయి. ఇక్కడి నుంచి కువైట్ వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ ఫోన్ అలా ఓపెన్ చేయగానే మన వీడియోలు అక్కడ అందరూ వాక్యం వింటున్నారు. మనదేమో చిన్న ప్రాంతం, అక్కడ పెద్ద దేశాలు 150, 200, 300 స్టైర్ కేసెస్ ఉన్న దేశంలో దేవుడు సువార్తను నేను ఈ యొక్క వీడియోల ద్వారా అందిస్తున్నాను. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు దేవా నేను పాపిని అని ఎప్పుడైతే అనుకుంటారో కొత్తదనం అనేది మనలో చిగురిస్తుందండి. హల్లెలూయా. క్రొత్తదనం చిగురించబడాలి. దావీదు మొద్దులోంచి ఏమొచ్చిందండి? చిగురు పుడతాదట. నీలోంచి ఎందుకు పుడతలేదు? మీరు కనుక్కోవాలా, మీరు తెలుసుకోవాలా. ఏదో మిమ్మల్ని మీ యొక్క కానుకలు తీసుకోవడానికి, లేదా మీరు ఇచ్చే ఆహారాలు తిని నేనేదో బిల్డప్ ఇవ్వడానికి కాదు నేను ఇక్కడ పెడుతున్నాను మీటింగులు. నువ్వు ఒక్కదాని సరిగ్గా తెలుసుకుంటే గ్రామ ప్రజలందరూ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు, సమరయ స్త్రీ. నీళ్ళు ఇస్తావంటే అదేటయా, నువ్వు చూస్తే యూదుడు, నేను చూస్తే సమరయురాల్ని. జాతి భేదం. సమరయులు అంటే పాపులు. సమరయులు అంటే వారు హైబ్రిడ్ పీపుల్ అనమాట. అంటే పాపులు అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. చాలామంది అదే అనుకుంటారు, ఏదో వ్యభిచారులు అనుకుంటారు. హైబ్రిడ్ పీపుల్ అంటే వారు మిశ్రమ జాతికి పుట్టినటువంటి వాళ్ళం. యూదుల్లోనే వాళ్ళు మిశ్రమ జాతికి పుట్టారనమాట. వాళ్ళందరూ కూడా అందుచేత ఊరికి దూరంగా పెట్టవేయబడ్డారు. సుంకరులు, సమరయులు పేరు విన్నారు కదా. సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. సుంకరులు అంటే బాగా లీస్ట్ పీపుల్ అనమాట. దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరికి బోధిస్తున్నాడు? సమరయ గ్రామంలో చాలామంది ఉంటారు, లేకపోతే ఊర్లో పెద్దలు ఉంటారు. వాళ్ళతో కంటే దాహంతో వాటర్ కోసం వచ్చినటువంటి ఆ సహోదరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మకు కొంచెం నీళ్ళు ఇస్తావా అంటే, ఏమయ్యా నువ్వు చూడడానికి యూదుడిగా ఉన్నావు, నేను చూస్తే సమరయురాల్ని, నీ దగ్గర తెప్పాల డబ్బు ఏమీ లేవు, ఎలా తోడుకుంటావు, నేను ఎలా ఇస్తాను నీకు? అప్పుడు ఆయన అంటాడు, నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వు మరి అన్నటికీ దాహము కొనవు. హల్లెలూయా. కొత్త బోధ, కొత్త బోధ. తను ఏ మాట అనుకుంటుందంటే ఈ నీళ్ళు అడుగుతున్నాడు ఆయన అనుకుంటుంది. కానీ ఆయన ఇచ్చే నీళ్ళు తాగితే నేను ఎన్నటికీ దాహం అంటే ఇంక నేను ఎన్నటికీ లోకం మీద ఆశ. ఇప్పుడు నేను ఉన్నానండి, ఉదాహరణకి నాకు లోకం మీద అసలు ఆశ లేదు. భూములు సంపాదించాలి, పొలాలు సంపాదించాలి, బిల్డింగ్లు కట్టాలి, లేకపోతే మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేది.
ఉండేది. ఎప్పుడు? కొన్ని సంవత్సరాల క్రితం. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోవాలి, రాజకీయంగా ఎదగాలి, పొలిటికల్గా మనం ఇండియాలో నెంబర్ 1 అనిపించుకోవాలి, అమెరికా వెళ్ళాలి, విదేశాలు తిరగాల, మన పేరు చెప్తే దడదడలా ఉండాలి అనుకున్నాం. దేవుడు ఏమై ఉన్నాడో అది తెలుసుకోకుండా, దేవుడు ఏది కోరుకుంటున్నాడో అది తెలుసుకోకుండా జీవించిన కాలం వేరై ఇప్పుడు వేరు. నేనేమై ఉన్నానో అది ఎవరి వల్ల, ఏ కృప? దేవుని కృపే అని వాక్యం చెప్తుంది. మనం ఆ ధనవంతుడు కూడా ఒకటి అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, ఈ కొట్లు విప్పి నేను వాటిని పెద్దది చేసేస్తాను, రేపటి నుంచి మొదలెడతాను వ్యాపారం. ఓ ఈ వెర్రివాడా, ఇడమ్మా ఓయే వెర్రివాడా. అందుచేత నేను తెలుసుకున్న తర్వాత ఆ రోజు నుంచి నేను వెర్రివాడిగా దేవుడి దృష్టిలో ఉండకూడదు అనుకున్నాను. లోకం దృష్టిలో ఎలాగ వెర్రి వాళ్ళమే. ఎందుకంటే సిలువను కూర్చున్న వార్త లోకానికి వెర్రితనం. జాబ్ మానేసినాడంటే ఇడు ఎర్రోళ్ళ ఉన్నాడో, మంచి అమెరికా వెళ్ళే అవకాశం విడిచిపెట్టాడంటే ఇడు ఎర్రోళ్ళ ఉన్నాడో, పని ఇస్తాను రావాయా అంటే పనికి వెళ్తలేదంటే ఇతను ఎర్రోళ్ళ ఉన్నాడని అందరూ అనుకుంటారు. మనుషుల దృష్టిలో మీరు వెర్రి వాళ్ళే, మీరు కూడా తెలుసుకోండి బాగా. ఎందుకంటే మంది ఉంటుండగా ఇది యేసుక్రీస్తు నమ్ముకోవడం ఏంటండి? ఈవిడ ఏమంటే ఆవిడ మా కులంలో పుట్టిందండి అసలు మా కులస్త్రాలండి ఆవిడ ఏంటండి అసలు? నీతో మాట్లాడతారు కానీ మీరంటే ఒక వాళ్ళకి కోపం, నువ్వంటే మనమంటే రోషం, మనమంటే పడదు, మనం అన్నిటికీ పిలవరు, మనల్ని వేరు చేస్తారు. ఎందుకంటే మనం లోకానికి వెర్రి వాళ్ళం. ఇది మర్చిపోకూడదు మీరు. నేను వాళ్ళతో కలవకపోతే ఎలా కుదరదు అని నువ్వు కలిస్తే అది నీ ఇష్టం. నేను కలవద్దని చెప్పేది ఎవడు నేను కాదు. కలవడం కలవకపోవడం అనేది చాయిస్ ఈజ్ ఎవర్స్. దేవుడు ఒక మాట అంటాడు తెలుసా మీకు ఒక మాట చూపిస్తాను ఒకసారి. ద్వితీయోపదేశకాండం పరిశుద్ధ గ్రంథంలో మరి సందర్భానుసారంగా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన మనతో మాట్లాడేది ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మరి ద్వితీయోపదేశకాండం చూస్తున్నప్పుడు దేవుడి పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కని మాటలు మనకు కనబడతాయి. 11వ అధ్యాయము 9వ వచనం చూస్తే, యెహోవా వారికిని వారి సంతానమునకును చేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశము, అనగా పాలు తేనె ప్రవహించే దేశం మీ దీర్ఘాయుష్మగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలెను. అదేవిధంగా 10వ అధ్యాయం 12వ వచనం కూడా జస్ట్ పక్క పేజీలోను ముందు పేజీలో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నది అంతయు నీ దేవుడైన యెహోవాయే. ఇక్కడ వినండి, చూడుము, ఆకాశము మహాకాశము, వినండి, భూమియు అంటే ఆకాశంలో ఇంకో ఆకాశం ఉంది. ఏ ఆకాశం అది? చాలామందికి తెలీదు. ఆకాశ మహాకాశాలు ఉన్నాయి. మీకు కనబడుతుంది ఈ ఆకాశమే. మరో ఆకాశం ఉంది, దాని పేరు మహా ఆకాశం. అది చూడాలని నీకు లేదా? నేను నీకు ఆజ్ఞాపించే ఆజ్ఞల్ని గైకొనటమే నాకు కావాలి. వాక్యం క్లియర్గా చెప్తుంది. ఆశ్చర్యపరిచిన బోధ.
ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గొప్ప క్రియ చేస్తున్నారు. దేవుడు మందిరంలోకి వెళ్ళాడు, మందిరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతున్నాయి? వ్యాపారం జరుగుతుంది. పావురాలు అమ్ముతున్నారు, పశువులను అమ్ముతున్నాడు. అమ్ముతుంటే వాటి అన్నిటిని ఆయన కొట్టేసి కొర్రాలతో కొట్టి తోలి వేసాడు. అది వాళ్ళకి విడ్డూరంగా అనిపించింది. మీరు అనుకోవచ్చు, ఆలయంలో పావురాలు గిత్తలో మరి మరి ఈ జంతువులు అమ్మడం ఏంటని. ఆలయంలో బలు నర్పించడానికి పక్షులు, పావురాలు, జతలు, ఎద్దులు, మరి ఇలాంటి జంతువులన్నీ అక్కడ వాడుకగా అయిపోయింది. వాళ్ళు తప్పులు చేసి వెంటనే ఆ తప్పు గురించి వాళ్ళు పశ్చాత్తాపడడానికి వాటిని కొని వాటిని బలిస్తున్నారు. యేసుప్రభు వాటిని గెంటేశాడు అంటే అర్థం ఏంటంటే ఇవేమీ అక్కర్లేదమ్మా, వీటన్నిటి నిమిత్తం, మీ అందరి నిమిత్తం నా ప్రాణాన్ని అర్పించడానికి మీరు నాకు ఆలయంగా, హల్లెలూయా, మీరు నాకు ఆలయంగా ఉండాలి. ఆ ఆలయంలో ఇక క్రూరమైన జంతువులు కానీ జంతు ప్రవృత్తి కానీ మనలో ఉండకూడదు. మనలో జంతు స్వభావం ఉండకూడదు. ఒక్కోసారి మన క్రూరమైన జంతువులుగా మారిపోతాం, గాండ్రించేస్తాం, కోపం వస్తే గాండ్రించి ఉమ్మేస్తాం. ఇది నిజం. మీరు అవ్వచ్చు కాకపోవచ్చు, మీ ఉద్దేశంతో కాదు, జనరల్గా చెప్తున్నాను. కొంతమంది కోపాలు వచ్చినప్పుడు మనుషులను చూసి ఏం చేస్తారు తెలుసా? గాండ్రించి ఉమ్మేస్తారు, బూతులు మాట్లాడతారు, కొంతమంది కర్రలతో కొట్టేసుకుంటారు కూడా. ఉదాహరణ చెప్తున్నాను, గతంలో జరిగేవి. ఇప్పుడు అలా చేస్తే ఆవిడ ఊరుకుని కూడా లేడు కాబట్టి సబ్సైడ్ అయ్యింది అనుకోండి, వేరే విషయం. ఏదైనా కూడా ఆయన బోధ కొత్తగా ఉంది. పశువులన్నింటినీ తోలేసాడు. మా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా మీరు చేస్తున్నారు. తండ్రి, ఆయన ఎక్కడికి వెళ్ళినా తండ్రి మాట్లాడాడు. ఇప్పుడు జనం ఏం పట్టుకుంటున్నారు తెలుసండి? తండ్రిని పట్టుకుంటున్నారు. ఆయన ఏం చేసినా తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు. మనం తండ్రి దగ్గరికి వెళ్దాం. మనం తండ్రి దగ్గరికి వెళ్ళడం కాదు, తండ్రి తన కుమారుని పంపించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన నామూలను కాదు, యేసుక్రీస్తు నామూలను కాక మరి ఏ నామూల మీకు రక్షణ? మరి ఆ మాట చేతుల పైకి ఎత్తి రొట్టెల గురించి ప్రార్థన చేస్తే ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు. పరలోకమందున మా తండ్రి అని పరలోక ప్రార్థన నేర్పితే, మనకు పరలోకం తండ్రి అంటే యేసయ్యే తండ్రికి ప్రార్థన చేస్తే మరి మనం ఎవరికి చేయాలయ్యా అంటారు. ఆయన మనకు ఒక దారి చూపించాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే డైరెక్ట్గానే పరమ తండ్రి నేను ఒకటే, మీరు నన్ను చూశారంటే తండ్రిని చూసినట్టే, నా మాట నా తండ్రి బోధే అని చెప్తున్నాడు కదా క్లియర్గా. అది తండ్రి బోధే. 7:16 యోహాను సువార్తలు. ఆయన బోధ ఆశ్చర్యపరిచిన బోధ. దేవుడికి స్తోత్రాలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో ఆయన బోధను గూర్చి మరి ఆయన అంటున్నాడు, ప్రధాన యాజకులతో ఆయన అంటున్నాడు, ప్రధాన యాజకులు మాట్లాడుతున్నారు 18వ అధ్యాయం 19వ వచనంలో, నా దగ్గరకు వచ్చి, అది యేసుక్రీస్తుని ఇంకా సిలువేసే సమయం అనమాట అండి ఇది. జాగ్రత్తగా వింటున్నారా? ప్రధాన యాజకుడు ఆయన శిష్యుని గురించి, ఆయన దేని గురించి అంటే బోధ అనే పదం మీకు బోధపడాలి ఈ రోజుని. మరియమ్మ ఎవరి బోధ వింటుంది? ఎవరి బోధ? యేసు ప్రభువు బోధ. ఎక్కడ కూర్చుంది? వినాలా, విని సమాధానం చెప్పాలా. మరి ప్రతిరోజు నువ్వు ఎవరి బోధ వినాలి? ఎవరి బోధ వింటున్నావు? మనం బయట కూర్చున్నాం అనుకోండి, బయట కూర్చోవడం తప్పు కాదు, మాట్లాడడం తప్పు కాదు. అదే పనిగా కూర్చుని అదే పనిగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వచ్చి అలాగ ఉన్నావేంటి అని ఇలాగా మరి తాయితీ కట్టించకపోయావా, లేకపోతే మరి ఏమైనా వ్రతం ఏం చేయకపోయావా, మరి లేకపోతే అక్కడికి వెళ్ళకపోయావా, పలానా దేశం పలానా రాష్ట్రం వెళ్ళకపోయావా, పలానా ఎక్కడికి వెళ్ళకపోయావా, వాళ్ళు నీకు బోధించడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఏమంటున్నాడంటే శిష్యుల గురించి ఆయన బోధ గురించి అడుగుతున్నాడు.
అప్పుడు ఆయన అంటాడు, యేసు యేసు నేను బాహాటముగా చూడండి బాహాటంగానే లోకము ఎదుట లోకం ఎదుట మాట్లాడితిని. నేను బాహాటంగా లోకం ఎదుట ఛాలెంజ్గానే మాట్లాడాను కదా. యూదులందరూ యూదులందరూ కూడా వచ్చి సమాజ మందిరాల్లో దేవాలయాల్లో ఎల్లప్పుడూ వాళ్ళందరికీ నేను బోధించాను. రహస్యంగా నేను రహస్యంగా మాట్లాడలేదు కదా. ఆయన బోధ రహస్యమైన బోధ కాదు. చెప్పడు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన రహస్యంగా ఏం చెప్పలేదు. ఆయన ఏదైనా ఓపెన్గానే చెప్పాడు. తప్పు చేయక అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఆ సీక్రెట్గా ఆ పక్షవాత రోగిని లోపల తీసుకొచ్చినంత మాత్రం మీరు అందరూ వెళ్ళిపోండా, నేను ఎంతో మాట్లాడతాను అనలేదు. అందరూ ఎదుర్కొండానే నీ పాపాలు క్షమించబడ్డాయి, దేవుడికి స్తోత్రం. తర్వాత మాటలమ్మా ఏసే ఏమంటున్నారు, నేను రహస్యంగా మాట్లాడలేదు, నువ్వు నన్ను అడుగుతున్నావేంటి, నేను వాళ్ళకి ఏం బోధించాను, నేను ఏది బోధించుతునో విన్నవారిని. ఎక్కడ ఆగండి ఒక్కసారి నా వైపు క్లియర్గా చూడండి అందరూ. ఏసై ఏమన్నాడు చెప్పండి. నేను వాళ్ళకి ఏది బోధించానో పాయింట్కి క్యాచ్ చేయలేదు మీరు. అందుకే సరిగ్గా వినాలి, సరిగ్గా చదవాలి. చేతుల పైకి అయితే హల్లెలూయా చెప్పండి. నేను వాళ్ళకి బోధించాను, ఇప్పుడు వాళ్ళు నీకేం చేయాలి, బోధించాలి. ఎవరో ఆలకించిన వాళ్ళు. చప్పట్లు కొడి దేవుడికి స్తోత్రం చెప్పు గట్టిగా. మీరేం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ ఆలకిస్తున్నారు. మీరు ఏం చేయాలి మరి. నేను ఈ మాట చెప్తే ఆయన అన్నీ అలా చెప్తాను, మనం ఏం చెప్తాం, ఇది నా ఆజ్ఞ కాదు. నేను నా మాట ఏం చెప్పను, నా ఇష్టం గురించి నేను ఎవరికి ఏది రుద్దనో ఏది చెప్పను. ఇప్పుడు ఎలా ఉందంటే పాటల పుస్తకం ప్రింట్ చేస్తున్నాడు పాస్టర్ ఒక అతను. పాటల పుస్తకం ఒక 10,000 ప్రింట్ చేయాలంటే ఒక 15,000 అవుతుందండి. 15,000 20,000 అవుతుంది. పుస్తకం మీద రేట్ వేస్తాడు. ఎంత, 50 రూపాయలు 100 రూపాయలు. ఇప్పుడు ఈ 10,000 15,000 పుస్తకాలను ఏం చేస్తున్నాడు, మందిరంలో తీసుకొస్తున్నాడు, పాట పెడుతున్నాడు. ఏం పెడుతున్నాడమ్మా, పాట. అంటే జనం ఎలా రుద్దుతున్నారో ప్రజల్ని ఒకసారి మీరు ఆలోచిద్దరు కానీ తెలుసుకోండి. పాట పెట్టేటప్పటికి పాట ఒక అతను 5 లక్షల పాట పాడేయాడు. ఇతను ప్రింటింగ్ ఎంత అయిందని చెప్పాను, 20,000 25,000 అవుతుంది. ఎంత కొన్నాడో, 5 లక్షలకే. ఆ ప్రింటింగ్లో పాటల పుస్తకాల్లో పాటలు ఇతనే అనుకుంటున్నారా, పాత పుస్తకాల్లో 4-5 పాటలు, కొత్త పుస్తకంలో 10-15 పాటలు, ఇవన్నీ కలిపి క్రోడీకరించి ఒక పాటల పుస్తకం తయారు చేశాడు. ఇంట్లో కూర్చున్నాడు, ప్రింటింగ్ చేశాడు. ఆ ఇంటికి విశ్వాసులు అక్కడికి వెళ్ళి ప్రెస్కి వెళ్ళి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టారు. ఇతను పని ఏముంది దాంట్లో. ఈ 25,000 వాళ్ళకి ఎలా ఇచ్చాడు, ఎవరి కానుకలతో ఇచ్చాడు, వీళ్ళు ఇచ్చిన కానుకలతోనే 25,000 ఇచ్చి పాటల పుస్తకం వేయించాడు. తీసుకొచ్చింది విశ్వాసులు. నేను పాటేస్తున్నాను దేవుడి యొక్క మందిరంలో. ఏంటి అది అసలు, ఈ క్రమం ఏమిటి, ఈ పద్ధతి ఏంటి, ఎవడేమన్నాడు పాట, బైబిల్లో ఉందా పాటలు ఏమని. 5 లక్షల పాట వేస్తే అతనికి చాలా విలువ అనమాట. అంటే అతను ఎంత డబ్బు సంపాదించాడు ఉంటాడో బహుశా అక్రమంగా చాలా సంపాదించేసాడు. ఇప్పుడు 5 లక్షలు పెట్టుకున్నాడంటే ఇప్పుడు అతని దగ్గర కనీసం 50 లక్షలు లేకపోతే 1 కోటి రూపాయలు లేకపోతే 5 లక్షలు ఎందుకు ఇస్తాడు. ఇప్పుడు అక్రమంగా సంపాదించింది ఒక 5 లక్షలు ఎవరికి ఇచ్చాడు, సరిపోయిందా. ఇప్పుడు అక్రమాన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు, 5 లక్షలు నీకు ఎక్కడదని అడుగుతాడా, 5 లక్షలు నీకు ఎక్కడదయ్యా, నువ్వు ఎలా సంపాదించావు, నువ్వు ఇచ్చింది కరెక్ట్ జబ్బేనా అని ఎవడైనా అడుగుతాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పాటల పుస్తకం 100 రూపాయలు పెట్టి అనగానే
ఒక అతను మీలాంటి ఒక వ్యక్తి తీసుకుని ఈ పుస్తకాలన్నీ నేనే అమ్మేసుకుంటానండి అని బయటికి తీసుకెళ్ళిపోయి ఒక్కొక్క పుస్తకం 150కో 100కో అమ్మేసి ఇక డబ్బే డబ్బు. ఖర్చు పెట్టింది 25,000 కూడా అతనే కాదు, దేవుని మాటలని వేలం పాటలో పెట్టేశారు. దైవజనులకి డబ్బే డబ్బు. విశ్వాసులు మాత్రం అదే పరిస్థితిలో ఉన్నారు. దైవజనులు మాత్రం ఇక్కడ మేడ కడుతున్నాడు, పక్కన ఒక అనాథాశ్రమం పెట్టేస్తున్నాడు, దాంట్లో టైలరింగ్ పెట్టేస్తున్నాడు, కారు కొంటున్నాడు, పిల్లోడికి ఒక కారు, కొడుకు ఒక కారు, కూతురికి ఒక కారు, పెళ్ళానికి ఒక కారు. చెన్నైలో ఒక దైవజనుడు 10 కోట్లు పెట్టి కారు జర్మనీ నుంచి తెప్పించాడు. నా దగ్గర ఫోటోతో సహా ఉంది. 10 కోట్లు. ఇక్కడ టీవీలోకి వచ్చేసి ఏమంటాడు తెలుసా, ఇలా మాట్లాడతాడు. నేను ఓపెన్ ఛాలెంజ్గా చెప్తాను, అమ్మలారా మరి ఈ యొక్క సువార్త ఎంతో భారంగా ఉంది. భారంగా ఉంటే చెప్పడం మానే ఎందుకు, చెప్పడం ఎందుకు, అంతే కదా. ఇప్పుడు నేను భారంగా ఉంటే నేను రాను. ఇప్పుడు నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు నాకు కుదరదు, ఇక్కడ రావడానికి నేను మానేస్తాను, నాకు కుదరదు. మీకు ఏదో అర్జెంట్ పని ఉంది, పడిపోయారు, మోకాలు దెబ్బలు తగిలే, దేక్కుంటూ రమ్మన్నాను నేను, మీరు రాలేరు. ఉదాహరణ చెప్తున్నాను. నీ ప్రేయస్గా ఉంటే ఎవడు పెట్టమన్నాడు, నువ్వు కాకపోతే 100 మంది చెప్పేవాళ్ళు ఉన్నారు కదా అని. అమ్మ ఏమంటాడు తెలుసా, ఇలా చూడండి, ఒక్క ప్రోగ్రామ్కి అమ్మ 5 లక్షలు అయిపోతుందమ్మా వారానికి. ఒక ప్రోగ్రాంకి ఎంత అవుతుందట. మీరు స్పాన్సర్స్ దేవుడు ప్రేరేపిస్తే మీరు మీ యొక్క కానుకలు నాకు, నీ కొడుకమ్మ 10 కోట్లు పెట్టి కారు కొన్నావా, నువ్వు టీవీలో అడుక్కుని ఎదవలు అడుక్కుంటున్నావా. ఇంకా అడుక్కునేవాడికి ఇతనికి తేడా ఏంటంటే నాకు అర్థమవుతుంది. చేతుల పైకి అయితే అల్లాలో చెప్పు, ఏంటమ్మో తేడా. బోధిస్తున్నవాడు దేవుడు బోధన ఫాలో అవ్వాలమ్మా. తప్పు చేయలేనుడు ఎవడ ఉండడండి. దైవజనుడైనా సరే ఎవడైనా సరే సేవకులైన గత కాలాల్లో పాపాలు చేసి ఉంటారు, వ్యభిచారం చేసి ఉంటాడు, దొంగతనం చేసి ఉంటాడు, హత్యలు చేసి ఉంటాడు, ఏదైనా చేసి ఉంటాడు. కానీ మనం బోధలోకి వచ్చేసాం కదా, బోధిస్తున్నాం కదా, అందుచేత బోధ ప్రకారం జీవించాలి. ఒకడు అంటాడు 2001 సంవత్సరంలో ఒక అతన్ని నేను పాటలు పాడడానికి ఇక్కడ తీసుకొచ్చాను. అతను వాక్యం కూడా చెప్తాడు. యాక్చువల్గా అతను నా క్లాస్మేట్. అతను అంతా అయిపోయిన తర్వాత, అన్నయ్య వాక్యం ఎలా ఉంది మంది అన్నాడు. బాగా చెప్పావయ్యా అన్నాను. అన్నయ్య ఏం లేదు, ఒక 90 వేసేసి వాక్యం చెప్పాను, గట్టిగా చెప్పాను. ఒక 90 వేసేసి, అర్థమైందా 90 అంటేనే మందు. అది దేవుడికి స్తోత్రాలు. ఆడు చెప్పిన మాట ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నాను. నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను, నేను తప్పు చెప్తే నేను లెక్క చెప్పాలి. నేను ఆడి పేరు ఈడి పేరు చెప్పి ఏదో చెప్తాను అనుకోవద్దు. ఎందుకంటే ఎవడి పేరు చెప్పావు లేకపోతే ఇంకోటి చెప్పావు నేను డబ్బులు తీసుకునే రకాన్ని కాదు. నేను ఎవడో మోసం చేయను, నీకు ఆ విషయం తెలుసు, ఇప్పటికే బాగా అర్థమై ఉంటుంది. నేను ఓపెన్గా మాట్లాడతాను. అన్నయ్య ఏం లేదన్నయ్య 90 years వచ్చాను, కొంచెం గట్టిగా ఉంటుందని. అంటే బోధించే బోధకులు ఎలాగున్నారు అనేది నువ్వు తెలుసుకోవాలి. స్టేషన్లో రికార్డుల్లో పేర్లు, నెలకోసారి వెళ్ళి సంతకం పెట్టి వెళ్ళేవాడు అక్కడ 90 వేసి వాక్యం చెప్పేస్తావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు దేవుడు బోధన పాడు చేస్తున్నారండి వీళ్ళందరూ. ప్రధాన యాజకుడు అంటాడు, నువ్వు నాకు ఏదైనా చెప్పొచ్చు కదా, బోధించవచ్చు కదా అంటే, ఒరే అబ్బాయి ఇప్పుడు బోధ గురించి అడుగుతున్నావు, నేను ఆల్రెడీ ఓపెన్గా రహస్యంగా కాకుండా అందరికీ నేను వాక్యం చెప్పాను, అప్పుడు నువ్వు వినలేదు. నేను ఇప్పుడు సిలువుకి ఎక్కబోతున్నాను, తర్వాత చాప్టర్లో ఆయన సిలువు గురించి వచ్చేస్తాను. ఇప్పుడు అడుగుతావేట్రా అబ్బాయి, ఇప్పుడు కుదరదు ఇంకా చెప్పడం. నువ్వు నన్ను అడుగుతావేటి, నా దగ్గర ఎవరు విన్నారో ఇలా చూడండి, నా దగ్గర ఎవరు విన్నారో వాళ్ళు చెప్పాలా, వాళ్ళు చెప్తారు అని ఆయన అన్నాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నువ్వు విన్నది ఇతరులకు చెప్పాలి. ఇది రూలు, ఇది ఆజ్ఞ కింద ఉండదు. ఇది అన్నీ ఆజ్ఞల కింద ఉండవు. మాస్టర్ అంటాడు రేపు ఎవరు మానొద్దు అంటాడు.
నువ్వు ఆజ్ఞగా భావించావనుకోండి, మాస్టర్ పిల్లలు ఆజ్ఞగా భావించారనుకో, వాళ్ళు క్రమంగా వస్తారు. మామూలుగా అమ్మ ఆ తల్లి అంటుంది, రే రేపు పొద్దున మాకు పెద్ద ఫంక్షన్ ఉంది, భోజనాలు పెట్టేస్తారు, అక్కడ పలావ్ పెడతారు, అవి బాబోయ్ 108 రకాల కర్రీస్ అంట, ఇంక మామూలుగా ఉండదంట అని వాళ్ళ అమ్మ అంటుంది. అమ్మ అనేటప్పటికి అమ్మ సూపర్ కదా ఇంకైతేని అని. మరి రేపు స్కూల్ లేదు కదంటే, స్కూల్ ఉంది కానీ ఏం పర్లేదులే, మాస్టర్ ఏం చెప్పాడు, మానకుండా రమ్మన్నాడు. అది ఆజ్ఞగా తీసుకునే వాళ్ళందరూ భయపడి ఫంక్షన్ ఉన్నా, భోజనాలు ఉన్నా, బొట్టు ఉన్నా, ఇంకోటి ఉన్నా కాటుకున్నా వస్తారు. దాని వాల్యూ తెలియనోడు రాడు. వాల్యూ తెలిసిన వాళ్ళు మాత్రమే దేవుడి సన్నిధిలో ఉంటారండి. మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీకు బోధించడం దేవుడికి ఇష్టం కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. మీకు బోధించడం ఆయనకి ఇష్టం కాబట్టి, మరియమ్మకు బోధించడం మరి దేవుడికి ఇష్టం కాబట్టి, యేసుకి ఇష్టం కాబట్టి ఎవరింటికి వచ్చాడు? మరియమ్మ ఇంటికి వెళ్ళాడు. నేను ఎందుకు వచ్చాను? నేను మీకు బోధించడం నాకు ఇష్టం కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఎవరు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు? దేవుడు. దేని ద్వారా? బోధ ద్వారా. ఏ బోధ అయితే మీరు విన్నారో, వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. బోధింపకూడనివి ఉన్నాయి, బోధింపవలసినవి ఉన్నాయి. అపోస్తుల కార్యాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు అనుసరించి యాక్ట్స్ చాప్టర్ 5:28 మనం చూస్తున్నప్పుడు వాక్యం ఎలా చెబుతోంది. ప్రధాన యాజకుడు వారిని చూసి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఈ నామమును బట్టి మీరు బోధింపకూడదని అంటే బోధను మీరు బోధించొద్దని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లోనే ఉన్నారు. ఏటమ్మా? ఈ రోజుల్లోనే ఉన్నారు. ఎవరు బోధిస్తున్నారు? అపోస్తులు. ఎవరు? ఎక్కడ ఏ అధ్యాయంలో మీరు చదివారు? అపోస్తుల కార్యాలు. ఎవరు అపోస్తులు? దేవుడి శిష్యులే అపోస్తులు. దేవుడి శిష్యులు ఒకప్పుడు ఆయన బోధన గ్రహించలేదు. జాగ్రత్తగా వినండి, బాగా ఆలోచించండి, నేను చెప్తున్నది బాగా ఆలోచించండి. ఒకప్పుడు బోధ, కొత్త బోధ చెప్తున్నాడు అన్నది ఎవరు? వీళ్ళ. ఈయన బోధను నమ్మకుండా ఆయన సిలివేసింది ఎవరు? వాళ్ళే. ఇప్పుడు వీధుల్లో, యెరూషలేము వీధుల్లో వీళ్ళు ఏం చెప్తున్నారట? బోధ. ఎవరు బోధ? దేవుడు బోధ. వీళ్ళు బోధిస్తుంటే మీరు బోధింపకూడదని మీకు హెచ్చరిక చేశాం కదా అని వాళ్ళని చెరసాల్లో వేసిన సంఘటనలు అనేకమైనవి కనబడతాయి. దేవుడికి స్తోత్రం. అసలు మీరు బోధించకూడదు. ఆ యాజకులు, ఆ అధికారులు వాళ్ళని. అదేవిధంగా దాని పక్కన రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమన్స్ 15th చాప్టర్ అండ్ 4th verse, 15వ అధ్యాయము 4వ వచనంలో ఒక అద్భుతమైన మాటను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమని ఉంది ఇక్కడ? పూర్వమందు ఏలయనగా ఓర్పు వలనను లేఖం వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నవి. అంటే ఇప్పుడు రాయబడినవన్నీ కూడా మీకు ఏం చేస్తాయి? బోధిస్తున్నాయి. అమ్మా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట నీకు బోధ తెలియజేస్తుంది, నీకు బోధిస్తుంది. నీ దగ్గర బైబిల్ ఉంది అంటే, నీ ఇంట్లో బైబిల్ ఉంది అంటే అది నీతో మాట్లాడాలని ఎదురు చూస్తుంది. సాధారణంగా ఏది బోధిస్తుంది? టీవీలోంచి మనం వార్తలు వింటాం. టీవీకి జీవం లేదు కానీ మనం స్విచ్ ఆన్ చేయగానే వార్తలు చదువుతున్నది అని వార్తలు వస్తాయి. ఈ టీవీ, ఇది మీ టీవీ అని వీడియోలు వస్తాయి. ఈ రోజున నీ దగ్గర బైబిల్ ఉంది, నీ దగ్గర టీవీ ఉంది, నీ దగ్గర బైబిల్ ఉంది. బైబిల్ కూడా నీతో మాట్లాడుతుంది. అది స్విచ్ ఆన్ చేస్తే దాంట్లోంచి
మాటలు వస్తాయి. ఇది బైబిల్ తెరిస్తే దీనిలోంచి మాటలు వస్తాయి. చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పు. బైబిల్ చూసే చెప్తున్నామా, బైబిల్ చూడకుండా చెప్తున్నానా? బైబిల్ ఎక్కడ ఉండాలి ఇప్పుడు? ఇంట్లోనూ గూట్లోనూ కాదు, తలగడ కిందనే బెడ్ కింద కాదు, మన హృదయంలో ఉండాలి. ఎందుకంటే దీంట్లో రాయబడిన ఉన్నవన్నీ కూడా పూర్వమును రాయబడి ఎప్పుడో పూర్వమందు రాయబడినవి. మనకు బోధకుల నిమిత్తము దీనికమ్మా మనకు బోధ కలుగు నిమిత్తం. రాయబడి ఉన్నది. అబ్బా హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడి దేవుడు. ఇప్పుడు దేనికి రాయబడ్డాయి అంటే మీకు బోధించడానికి రాయబడ్డాయి. నేను బోధించడానికి నేను వచ్చాను. ఏ బోధ అంటే దేవుడు బోధ దీంట్లో రాయబడింది. ఇది మనం రాసింది కాదు. ఎవరు రాసింది? దేవుని ఆత్మచేత. చాలా బోధలు ఉన్నాయి, నికోలయితుల బోధలని ఉన్నాయి. ప్రకటన గ్రంథం చూస్తే నికోలయితు బోధలని ఉన్నాయి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం కానీ, ప్రకటన గ్రంథం రెవల్యూషన్స్ 2nd chapter 15th verse అంటే 2వ అధ్యాయం 15వ వచనం కానీ చూస్తే నికోలయితు బోధలో గురించి దేవుని యొక్క వాక్యం ప్రస్తావించింది. జాగ్రత్తగా వినండి. ఇది ఫైనల్గా లాస్ట్ ఘట్టం, అంటే చివరి ఘట్టంలోకి వచ్చాము. అటువల్లే నికోలయితుల బోధ అనుసరించి వారును మీలో ఉన్నారు. ఎవరు బోధన అనుసరించేవారు? నికోలయితు. జాగ్రత్తగా వినండి. బోధన అనుసరించేవారు మీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల మీ వద్దకు త్వరగా వచ్చి నోట నుండి ఏం చేద్దామా? ఖడ్గం చేత. ఎవరితో? మనతో. ఎప్పుడు? ఏ బోధ? నా వైపు చూడమ్మ ఒకసారి, అందరూ మాట చూడండి, క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఏ బోధ అట్టది? దేవుడి బోధ కాదు. దేవుడి బోధ ఉంటే దేవుడి ఖడ్గం ఎందుకు వస్తుంది? అక్కడ చదివావు కదమ్మ పదం, నికోలాయతు బోధ. దీని గురించి చాలామందికి తెలియదు. చేతుల పైకెత్తి హల్లెలూయా గట్టిగా చెప్పండి. దీని గురించి ఎవరికీ తెలియదు. నికోలాయత్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ మాట అన్నమాట. ఇది నికోలాయిత్ అంటే 2 పదాల కలయిక. నికోలాయిజ్ భాషలో నికో ప్లస్ లాయిజ్ నికోలాయిత్ అయ్యారు. నికో అంటే లోబరుచుకోవడం, లాయిజ్ అంటే ప్రజలు. ఇప్పుడు వాళ్ళు ఏది బోధిస్తున్నారంటే ప్రజలను లోపరుచుకునే బోధ. దేవుడికి స్తోత్రం. మారు మనసు పొందే బోధ బోధిస్తలేదు ఎవడో. ఈ ఆయిల్ ఉంది, దీంట్లో నూనె అమ్ముతున్నాడు 100 రూపాయలు. ఎంత బాటిల్ ఉండదో, ఎంతే బాటిల్ ఉంటుంది 100 రూపాయలు, 150 రూపాయలు. కర్చీఫ్ అమ్ముతున్నాడు, కర్చీఫ్లు ఉంటాయి, దాని మీద చిన్న ముద్ర, ప్రింటింగ్ ప్రెస్లో ముద్ర పడుతుంది స్వస్థత అని. దేవుడు నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకోమన్నాడా? ఇదిగో కర్చీఫ్ ఒకటి ఇస్తున్నాను, ఇప్పుడే ప్రెస్లో ఒక టైలర్ దగ్గర కుట్టించి తీసుకొచ్చాను, నీ గురించి కట్టుకో, నీకు స్వస్థ వస్తుందని చెప్పాడా దేవుడు? ఏం చెప్పాడు? నీ పాపములు. వాక్యం ఈ రోజుని ఏ బోధల్లో కాలంలో మనం ఉన్నామంటే బాగా వినండి. హల్లెలూయా. నికోలాయితుల బోధ కాలం ఇది. ఎందుకంటే ఈ రోజుని దైవజనులు చాలామంది ప్రజల్ని లోబరుచుకుంటున్నారు. ఇప్పుడు ఈయన గురించి చెప్పేవాళ్ళు 500 మంది సంఘం అనుకోండి, దాంట్లో ఒక 50 మంది ఈయన గురించి చెప్పేవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకి ఇండైరెక్ట్గా ఇతను జీతం ఇస్తాడు. నెలకి 2500, 3000, 5000, 10,000 డబ్బును బట్టి ఇస్తాడనమాట. ఈ 25 మంది మామూలుగా మనతో మన పక్కన కూర్చుంటారు. మామూలుగా కూర్చుని అయ్యి బాబోయ్ ఉత్తుగా అనమాట, అయ్యి బాబోయ్ అయ్యగారు రాత్రి కళ్ళలోకి వచ్చేసారు, నాకు అలాగ వచ్చారో లేదో నా జ్వరం అంతా టక్కమని దిగిపోయింది. పక్క ఆవిడ, మీలాంటి ఆవిడ, మా చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి అంటే అమాయకులు ఉంటారు కదా, ఎవరో వెర్రి వాళ్ళు ఉంటారు, అంటే ఏం తెలియదు వాళ్ళకి. మామూలుగా
వాళ్ళు ఎంతసేపు ఎవరిని చూపిస్తున్నారంటే పాస్టర్ గారిని చూపిస్తున్నారు. నేను ఎప్పుడు కూడా పాస్టర్ గారి వైపు చూడకమ్మా, దేవుడి వైపు చూడమంటాను. ఇలా ఈ 25 మంది రోజుకు ఒక 5 మందికి చెప్తారు. ఎందుకు సంఘం పెరుగుతుందో చెప్పనండి, ఈ 5గురికి చెప్పడమే వాళ్ళ డ్యూటీ అనమాట. అందుకే వాళ్ళకి నెలకి అయ్యగారు ఫోన్పే పేటీఎం చెయ్యి, ఏం చెయ్యి, పేటీఎం 10,000 పడిపోద్ది అనమాట వాళ్ళ అకౌంట్లోకి. ఎందుకంటే వీళ్ళు రోజుకి ఎంతమందికి చెప్తున్నారు, కనీసం 5-6 మందికి. 5-6 మందికి చెప్తే ఒక్కడైనా పడిపోకుండా ఉంటాడా? ఒక గంట సేపు వల ఎత్తే గాలం ఎత్తే ఒకటైనా పడకుండా ఉంటుందా? రోజుకి ఒక్కడైనా పట్టుకుంటే ఒక్కడైనా పడకుండా ఉంటాడా? పడతాడు. ఎవడో ఒకడు ఎర్రోడు ఉంటాడు కదా అమ్మాయికుడు, అయ్యి బాబోయ్ అయ్యగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అని వీడికేం తెలీదు. ఆవిడ చెప్పింది, అయ్యి బాబు అయ్యగారి దగ్గరికి వెళ్తే అమ్మ నీకు మొత్తం హీలింగ్ వచ్చేస్తుందమ్మా. హీలింగ్ ఏం రాలేదు, ఎన్ని సంవత్సరాలైనా స్వస్థత ఏం రాలేదు. కేవలం ఆ నికోలయత బోధలు అతన్ని అణిచేస్తున్నాయి. మారు మనసు లేని జీవితాలు, పాప క్షమాపణ లేని జీవితాలు. ఒక వ్యభిచారితో ఒక ఆవిడ చెప్పిందట, ఏమని, అమ్మ ఇంకేదో నువ్వు ఏ తప్పులు చేసావు బాగానే ఉంది, ఇక దేవుడు నమ్ముకో అని చెప్పలేదు. మా అయ్యగారి దగ్గరికి రా అన్నదంట, అంతే. దీనికి సువార్త తెలియదు, చెప్పిందని సువార్త ఏం తెలియదు, ఆ వచ్చినవాడికి తెలియదు. ఇప్పుడు ఏముంటుంది తెలుసా, ఇప్పుడు జీతం నెల 10,000 పడాలి కదా. అమ్మా ఏం లేదమ్మా, మన కానుకలు ప్రతి నెల మనకు వచ్చిన దాంట్లో ఇచ్చేస్తా ఉంటే దశంభాగం మన పాపాలన్నీ పోతాయమ్మా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి ఉంటుంది, ఆవిడికి ఏం తెలియదు పాపం. కొత్తగా బీసీల్లో ఓసీల నుంచి వస్తారు కదా, వాళ్ళకి దేవుడు వాక్యం తెలియదు. వాళ్ళు ఏం చెప్తారంటే, మన కొత్తగా ఎవరైనా ఏదైనా చెప్పారనుకో, దశంభాగం ఇచ్చేస్తే పాపాలన్నీ పోతాయని చెప్పారనుకో, దశంభాగాలు ఇచ్చేస్తారు. ఎంతసేపు దశంభాగాలు ఎత్తుంది కానీ పాప క్షమాపణ పొందాలి, పాపం మానేయాలని బాధ ఆవిడకి అందలేదు. ఎందుకంటే కవర్ ఇవ్వడం, కవర్ వేసేయడమే తప్ప కవర్లో డబ్బులు ఎట్టి ఎప్పుడూ కూడా ఆవిడిని దేవుడి పాదాల దగ్గరికి ఆ దైవజనుడు తీసుకురాలేదు. ఎప్పుడూ తన పాపం గురించి కనువిప్పు ఆవిడికి కలగలేదు. ఈ రోజున నికోలైత బోధలు ఇలాంటి వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారనుకోండి మందిరంలో, 3 పువ్వులు అంతే కదండి. మామూలుగా ఇప్పుడు మనకంటే చాలా ఏమీ మన దగ్గర ఉండవు, ఏ వస్తువులు ఉండవు, ఏ ఆర్నమెంట్స్ ఉండవు. వాళ్ళు అలా ఉండదు. మైక్ సిస్టమే ఒక 10 లక్షలు ఉంటుంది, మైక్ సిస్టమ్. వాళ్ళ గుళ్ళో మైకులో 10 లక్షలు. ఎవడ బాబుగాడి సొమ్మది? లోకంలో పాపం చేసి సంపాదించిన డబ్బుతో నువ్వు సిస్టమ్ అంతా ఏర్పాటు చేసుకున్నావు, ఎవడికి తెలియదు. దాంతో దేవుడిని మహిమ పెడుతున్నావు, అది దేవుడికి మహిమ. ఇప్పుడు మన దగ్గర చిన్న చిన్న కంజీరలు తప్ప 2-3 ఏం ఉండవు. ఎందుకంటే మనకు ఆదాయం లేదు, ఇన్కమ్ లేదు. ఇది మహిమ, అది మహిమ. ఒకసారి మీరు ఆలోచించాలి, ఏది దేవుడి దగ్గరికి వెళ్తుంది? ఏమండి, పాపం గురించి ఖండితంగా చెప్పినోడే నిజమైన దైవజనుడు. అమ్మ నీ పాపాలు ఒప్పుకో హల్లెలూయా అని చెప్పినోడు ఎవడైనా సరే గొప్ప దైవజనుడే. అమ్మ తిరిగి పాపం చేయకమ్మా, పర్వాలేదమ్మా, జరిగింది ఏదో జరిగిందమ్మా, దేవుడు నిన్ను క్షమించి తన బిడ్డగా చేసుకొని వాడుకుంటాడమ్మా, నిన్ను స్వస్థపరుస్తాడమని చెప్పాడు అనుకో, వెరీ గుడ్, అది ఇంకా గొప్పది. నేను అదే కదా చెప్తాను, నేను చెప్పేది అదే కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, నికోలయితల బోధలు ఎలాగ ఉంటాయంటే, ఆవిడ గుడికి రాలేదనుకో, పాస్టమ్మ గారు వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయి, అమ్మా ఈ వారం బట్టి నువ్వు రాక గుడి అంతా బోసిపోయిందమ్మా. ఆ గుడికి వచ్చినప్పుడల్లా ఈడు చేపల కూర, మాంసం కూర, మునక్కాయ పప్పు, చికెన్ పచ్చడి ఇవన్నీ తీసుకొస్తుంది అనమాట. ఆవిడ రాకపోవడంతో గుడి అంతా మొగపోయిందంట. తినడానికి ఏమి లేక మొగపోయిందో మొగగాల ఆవిడ అండం. ఇప్పుడు ఈవిడ వెళ్ళిపోతుందా? లేదండి అమ్మగారు వచ్చేస్తానండి ఇంకా తప్పకుండా. అంటే మొన్న ఏదో కొంచెం ట్రబుల్ వచ్చిందండి, ఆ ట్రబుల్ వల్ల రాలేకపోయినాడు అమ్మగారు అండి. సరే ఈవిడ వెళ్ళిపోతుందా? మళ్ళీ సాయంకాలం ఆడితే బయలుదేరుతాడు. అమ్మా
అనంతమ్మ ఏదో పేరు సబ్జెక్ట్, సావిత్రో ఏదో పేరు ఉంటుంది. అమ్మా నువ్వు రాక నాకు చాలా మనసు దిగులుగా ఉందమ్మా, నీ పాట నేను వినాలని ఆశపడుతున్నాను. అలాంటి పరిస్థితి ఉంది. లేదయ్య గారు ఇందాక అమ్మగారు వచ్చారమ్మా, నాకు తెలియదమ్మా, అమ్మగారిని ముందు పంపాడు పొద్దున్న, ఆ కానుక వెళ్ళిపోయింది, ఆ బియ్యం వెళ్ళిపోయాయి, ఈ 3 రోజులు రాని కానుకలన్నీ తీసేసుకుని దండెత్తుకుని వెళ్ళిపోయింది. మరి ఈయన వచ్చాడు సంచి ఎట్టుకుని, సవరం అయితేనే వివరం తెలియదని ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళేటప్పటికి మరి గబగబ వేడి కాఫీ ఏదో తట్టాలా, గబగబ ఏదైనా ఉడుకుతుంటే గబుక్కుని చిన్న క్యారేజ్లో పెట్టిచ్చేయాలి. మన దగ్గర అలాగేం లేవు. ఇస్తేనే తీసుకోను నేను, నాకు వద్దమ్మా నేను తిన్నా అంటాను 99%. ఇంకో విషయం చెప్పనా, నేను అంత దూరాలు ప్రయాణం చేస్తూ ఉంటాను, నా దగ్గర క్యారేజ్ ఉండదు, భోజనం ఉండదు. ఒక్కొక్కసారి వాటర్ బాటిల్ ఉంటుంది ఎప్పుడైనా, ఒక్కొక్కసారి వాటర్ బాటిల్ కూడా ఉండదు, వాటర్ కూడా ఉండదు. ఎవరి మీద ఆధారపడినాం, ఎవరో ఇస్తారో ఏదో చేస్తారని కాదు, మనం ఎవరి పని మీద వెళ్తున్నాం అదే చూసుకుంటాం. నా అవసరతలు దేవుడికి తెలుసు. మనం ఎవరి పని మీద వెళ్తున్నాం, దేవుడి పని మీద వెళ్తున్నాం. కానీ కనుక దేవుడు మన పని కూడా ఆయనే చూసుకుంటాడు. మొదట నా పని నువ్వు చెయ్యి, పిమ్మట నీ పని నేను. వాక్యం చెప్తుంది కదా, కాబట్టి ఎవరు నమ్మాలా? ఎవరి బోధలను అనుసరించకూడదు అంటే లోకస్తుల బోధలు ఏంటంటే 18 మంది అంట మీటింగ్ వచ్చేసారంట, 18 మంది. ఒక చోటమో 10 మంది వస్తేనే కానీ ఎవడో వాళ్ళ దగ్గరికి రారన్నమాట. మీకు 10 మందిని తీసుకొచ్చి 10 మందికి సన్మానాలు చేస్తాడు అతను. ఎవడి డబ్బుతో, ఎవడు బాబుగారి డబ్బు అది, ఎవడు బాబుగారి డబ్బు? విశ్వాసుల డబ్బులే. అలా ఆవిడ తెచ్చిన డబ్బులు కాదు, లేకపోతే ఈడి బాబుగారి సొమ్మేం కాదు. సన్మానాలు సత్కార్యాలు చేసేస్తాడు, ఆయన ఏసీ లాడ్జ్లో పెడతాడు. ఎవరి డబ్బులు? మరి మనం అలాగేం చేయమే. ఇంకోటి అవసరం ఎందుకు మనకి? నీకోలైతే బోధలు ఎక్కువైపోయాయి కదా. ఒక్కొక్కడు ఒక తీరు చెప్తాడు, నా యందు పరిశుద్ధ అభిషేకం ఉందంటాడు, ప్రార్థనా అభిషేకం, ఆ సంఘం పేరు ప్రార్థనాభిషేకం. ఇంకొకటి స్తుతి అభిషేకం మందిరం. ఎవడిష్టం వాడిది. వీడు ఒక బాధ చెప్తాడు, రెండో బాధ చెప్తాడు, మూడోడు మూడు. ఇలాగే ఒక ఆవిడ వెళ్ళిందంట, 7గురిని పిలిచాడంట ఆ దైవజనుడు వాక్యం చెప్పడానికి. 7 రోజులు 7 బోధలంట. జాగ్రత్తగా వినండి. మొదటి రోజు ఒక అతను చెప్పాడంట, బాగుంది అనుకుందంట. రెండో రోజు రెండో బోధ ఏదో చెప్పాడంట. ఆ బోధ అన్నదంట, ఇదేంటి ఆయన ఇంకోలా చెప్పాడు, వీడు ఇంకోలా చెప్పాడు అనుకుందంట. అలాగే 7 రోజులు విన్నదంట. 8వ రోజు ఇంటికి వెళ్ళి చచ్చిపోయిందంట. నేను ఏ బోధ వినాలో నాకు అర్థం అవుతులేదురా బాబు అని గోడకేసి తలకాయ బాదుకుని చచ్చిపోయిందంట. ఎందుకంటే 7 రకాలుగా బోధిస్తారు. ఒక్కొక్క డినామినేషన్ లేదు. ఎన్ని డినామినేషన్లు ఉన్నాయో తెలుసా సంఘంలో? ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలుసా భారతదేశంలో? లేకపోతే క్రైస్తవత్వంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలుసా అమ్మా? 100 సంఘాలు ఉన్నాయి, 100 డాక్టరీన్ అంటే సిద్ధాంతం. ఒక సిద్ధాంతం ప్రకారం వెళ్ళాలి. ఒకడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు, ఒకడు యేసునామంలో బాప్తిస్మం ఇస్తాడు, ఒకడు యేసే దేవుడు అంటాడు, ఒకడు తండ్రే దేవుడు అంటాడు. లేదండి పరిశుద్ధాత్మనే నమ్మాలండి, ఇంకా యేసుక్రీస్తు లేడు కదా అంటాడు ఇంకొకడు. మీకు ఇన్ని బోధలు ఉన్నాయనుకున్నారు. ఇన్ని బోధల మధ్యలో మనుషులు, విశ్వాసులు నలిగిపోతున్నారు. తప్పుడు బోధ తెలుసుకోవాలి. ఆయన అంటాడు, నేను ఆల్రెడీ అందరికీ బోధించాను, నా బోధ మీరు అక్కడి నుంచి వినాలి. నా దగ్గరికి ఎందుకు లాస్ట్లో ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఇప్పుడు బోధ విన్న మీరు ఇతరులకు ఏం చేయాలి? అమ్మా నా వైపు చూడండి, చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. దేవుడి గురించి ఇతరులకు బోధించాలి. అంటే నీ దగ్గర మ్యాటర్ ఉండాలి కదా. ఇప్పుడు ఇతరులకి 2 ముద్దలు పెట్టాలంటే మన దగ్గర మనం తింటే ఇతరులకు పెట్టగలం. మన దగ్గర లేకుండా ఇతరులకి ఏం పెడతాం? మన దగ్గర ఉండాలి అంటే మనం దేవుడి బోధ వినాలా, ప్రతిరోజు దేవుడు ఆలయానికి రావాలా, ప్రార్థించాలా. నేను బోధిస్తేనే కాదు, ఇక్కడ నేను లేనప్పుడు కూడా దేవుడు నీతో బోధిస్తాడు, నీకు మాట్లాడతాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎప్పుడూ దైవజనుడు గొప్ప అనుకోవద్దు. ఏ దైవజనుడు గొప్ప కాదు, దేవుడు ఒక్కడే గొప్ప. నేను క్లియర్గా చెప్తున్నాను, ఎవడో గొప్ప కాదు.
అందరూ మానవులే, అందరికీ కోరికలు ఉంటాయి, అందరికీ ఆశలు ఉంటాయి, అందరికీ డబ్బుల మీద మోజు ఉంటుంది, భ్రమ ఉంటుంది. అందుచేత మనుషుల వైపు చూడొద్దు, ఒక్క దేవుడి వైపు మాత్రమే చూడాలి. దేవుడి గురించి కరెక్ట్గా ఎవడు చెప్తున్నాడో వాడి మాటే విను, ఇంకెవడి మాట వినకు. హల్లెలూయా.